తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. బిగ్ బాస్ సీజన్ 9లో మూడో పొజిషన్లో ఉండి అందరి మనుషుల్ని లాక్కున్న డిమాండ్ పవన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుంది? సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో వాళ్ళందరూ ఫేసెస్ గ్లోయింగ్ అయిపోతున్నాయి. చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ బిగ్ బాస్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళ ఫేసెస్ గ్లోయింగ్గా ఉన్నాయి, మీది ఎలా ఉంది చెప్పండి. స్లీప్ ఒక్కటి లేదు కానీ చాలా హ్యాపీగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేను. మా ఇంట్లో వాళ్ళ ఫేసెస్ ఇలానే చూడాలనుకుంటున్నా. ఇంకా ఫర్దర్గా కూడా నేను ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఆడియన్స్ అందరికీ కనిపిస్తూ వాళ్ళందరి లవ్ నాకు కావాలి. సో లైఫ్లో బాగా గ్రో అవ్వాలి, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండాలనుకుంటున్నా. అగ్ని పరీక్షతోనే మీరు చాలామంది ఫేవరెట్ పర్సన్ అయిపోయారు. అండ్ శ్రీముఖి వచ్చి మీ చీక్స్ని పట్టుకోవడం మీదంతా ఎలా అనిపించింది అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్లషింగ్ అయ్యాను ఆ టైంలో, బట్ చాలా హ్యాపీగా ఉండే. అంటే మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అబ్బా భలే ఉంది ఆ ఫీలింగ్ ఏంటంటే అందరికీ ఉండాలి. అందరూ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బిగ్ బాస్లోకి వెళ్ళాక ఒకవైపు కామనర్స్, మరోవైపు సెలబ్రిటీస్, ఇద్దరు ఎలా ఉంటారు అనుకున్నారు? అంటే ఏమైనా తేడా అనిపించిందా స్టార్టింగ్లో? స్టార్టింగ్లో కొంచెం మొగమాటంగా ఉండేది. అంటే వీళ్ళు మనతో కలుస్తారా కలవరా ఏంట్రా బాబు అని. బట్ 1 వీకే అంత సార్ట్. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ కొంచెం టిపికల్ ఉండే, తర్వాత నుంచి నార్మల్. ఓకే, అందరితో బాగానే ఉన్నారు, నాతో అయితే అందరూ బాగానే ఉన్నారు. సో వర్కౌట్ అవుతుంది అనిపించింది. బిగ్ బాస్ అనేది ఒక డిఫరెంట్ వరల్డ్. ఫోన్ ఉండదు, రిలేటివ్స్ ఉండరు, మనకు నచ్చినట్టు మనం ఉండలేము. ఎందుకంటే మొత్తం మన చుట్టూ ఒక కెమెరాస్ ఉంటూ ఉంటాయి. సో ఎలా అనిపించింది మీకు కెమెరా వరల్డ్లో బతకటం? బిగ్ బాస్ ఫోన్ లేకుండా నెక్స్ట్ అంటే మనల్ని బిజీ ఉంచేస్తారు బిగ్ బాస్. మనకి టైంకి ఫుడ్, నెక్స్ట్ వచ్చేసి టాస్క్లు అవి ఇస్తూ ఉంటారు. సో బిజీ అయిపోతాం అన్నమాట, ఇన్వాల్వ్ అయిపోతాం. మొబైల్ స్టార్టింగ్లో కొంచెం గుర్తొస్తుంది కానీ తర్వాత అసలు మొబైలే గుర్తురాదు. ఈ వీక్ ఎవరు వెళ్తారు, నెక్స్ట్ రేపు ఏం టాస్క్ జరుగుతుంది, బయట ఏం కొడుతున్నారు, నెక్స్ట్ ఎవరిని తిడతారు, హోస్తారు, ఇవే నడుస్తాయి అన్నమాట. సో బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. బట్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సిక్ అయితే ఉంటారు, హోమ్ సిక్ అవుతారు. బట్ చాలా బాగుంటుంది, వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫోన్ లేకుండా ఉండటం ఓకే, కానీ నిద్ర లేకుండా ఉండటం అది ఎలా సాధ్యం అసలు? అంటే మనతో పాటు అందరూ ఉంటారు కదా, కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ గుంపులో గోవింద అన్నట్టు అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను అనే ఫైటింగ్ స్పిరిట్ కూడా వస్తుంది. బిగ్ బాస్కి వెళ్ళి డిమాండ్ పవన్ ఏం నేర్చుకున్నాడు అంటే వంట నేర్చుకున్నాడు అని చెప్పచ్చా? ఫస్ట్ థింగ్ వంట నేర్చుకున్నాడు, న్యూ డిషెస్ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నారు? నేను కొరియండర్ బ్రింజాల్, కొత్తిమీర గుత్తొంకాయ ఉండే అనమాట. అది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అంటే బయట చూసి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసి బాగా వర్కౌట్ అయినాయి. ఈవెన్ వంకాయ ఆమ్లెట్ అంటే నేను ఎప్పుడో ఒక రీల్లో చూశాను, అది ట్రై చేసి అది బాగా వచ్చింది. ఇంకా న్యూ రెసిపీస్ అంటే చిప్స్ ఉంటాయి కదా, యాక్చువల్లీ చపాతీ చిప్స్ హాట్ మేము తింటాం. ఓకే, మనకి బయట పంచదార పాకం వేసి చేస్తారు కదా గవ్వలని, నేను ట్రై చేసా, బాగా వచ్చినాయి. సో వంట నేర్చుకున్నారని చెప్పచ్చు. అండ్ మెయిన్గా అంతమంది కొత్త పర్సన్స్తో మూవ్ ఆన్ అవ్వటం అంటే కొంచెం భయం వేస్తుంది, ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. మన ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఓకే, రిలేటివ్స్ ఓకే, కానీ అంతమందిలో ఒక్కరిగా ఉండడం కొంచెం భయం వేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఎక్కడైనా మిస్కమ్యూనికేషన్ అవ్వటం కానీ ఏమన్నా జరిగింది ఎవరితో అయినా? ఫస్ట్ నుంచి అసలు ఎవరితో మిస్కమ్యూనికేషన్ అయితే జరగలేదు. జరిగిందల్లా ఒక్కటే, కళ్యాణ్ది నేను ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్లో అని తీసేసానో, నేను గేమే ఆడా, ఎందుకంటే మనం ఒకరికే సపోర్ట్ చేయగలం. బట్ అది గేమ్లా కాకుండా ఫ్రెండ్ని సపోర్ట్ చేయకుండా అని అన్నట్టు వెళ్ళింది. గేమ్ పరంగా చూస్తే తర్వాత టాస్క్లో అందరూ చేసింది, నేను చేసింది అందరూ చేశారు. బట్ ఇది స్టార్టింగ్లో నేను చేసేటప్పటికి నన్ను కొంచెం బయటికి వెళ్ళడం, అంటే ఈవెన్ హోస్ట్ సార్ మాట్లాడడం, ఆది గారు వచ్చి కూడా కరేపోకలు అనడం. బట్ నేను దాని గురించి అంత పట్టించుకోలే, తర్వాతైనా వాళ్ళే అర్థం చేసుకుంటారులే అని అనుకున్నా, అంతే, అదొక్కటే. అన్ని డేస్ ఓకే, కానీ నామినేట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కరిలో ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరు ఏం చెప్పి నామినేట్ చేస్తారో తెలీదు. సో అప్పుడు ఏమన్నా భయం వేసిందా?
అంటే మనం ఏ తప్పు చేయనప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేయదు. నామినేషన్స్ భయం ఏది, కానీ అసలు మనకు ఓట్లు పడతాయా, మనం నచ్చామా, మనం ఇక్కడ చేసిన దాంట్లో ఏం చూపించారో తెలీదు, ఈ వీక్ సస్టైన్ అవుతామా లేదా అన్న భయం ఉంటుంది. సో మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు ఫస్ట్ ఎవరి నుంచి రెస్పాన్స్ వచ్చింది? అంటే ఇండస్ట్రీ నుంచి ఇలా ఆడండి అలా ఆడండి ఏమని ఎవరైనా ఏమైనా చెప్పారు? ఇండస్ట్రీ నుంచి రాలేదు, కానీ నేను రాగానే మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకున్నా. వాళ్ళ ఫస్ట్ అయితే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకున్నా. ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు అక్కడికి వెళ్ళాక అసలు వాళ్ళందరితో కలిసిపోయి, అంటే ముందు నుంచే బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఐడియా ఉంది, లేకపోతే ఇలా చెప్పినట్టుగా కొంచెం గేమ్స్ విషయంలో కావచ్చు అందరితో బిహేవ్ చేసే అదంతా కూడా మనం చూసాం. కాబట్టి మెయిన్ మీ ఫ్రెండ్ గురించి రీతు అండ్ మీ ఇద్దరు బాండ్ గురించి మా అందరికీ కూడా తెలుసు, కానీ అందులో హౌస్మేట్సే కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడం అనేది కొంచెం మీరు కూడా చాలాసార్లు బాధపడ్డారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మన ఫ్యామిలీ బయట అంటే మన ఫ్యామిలీ ఉంటారు, మనకి ఏ బాధ వచ్చినా ఏ హ్యాపీనెస్ వచ్చినా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం వాళ్ళని పట్టుకొని ఏడుస్తాం, లేకపోతే వాళ్ళకి షేర్ చేసుకుంటూ అంతా చేస్తాం. అక్కడ మన ఫ్యామిలీ ఏంటంటే అక్కడ ఉన్న హౌస్మేట్స్లో ఎవరి దగ్గర అయితే మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారో వాళ్ళే. సో నాకు అక్కడ నా బిగ్గెస్ట్ సపోర్ట్, నా గురించి ఎప్పుడు స్టాండ్ తీసుకుంది, అంటే నా గురించి వెల్ విషర్గా నేను గెలవాలి అని నా గురించి ప్రే చేసింది రీతు. సో నాకు కంఫర్టబుల్ అనిపించింది, ఈవెన్ తనకు కూడా నేను కంఫర్టబుల్ అనిపించాను. సో అట్లా మేము ఉన్నాం అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్స్ని మనం బాగా పట్టించుకుంటాం, అండ్ మన ఫ్యామిలీ మెంబర్లా అనుకున్నప్పుడు కూడా బాగా పట్టించుకుంటాం. సో మేమేమి రాంగ్గా అయితే ఎప్పుడు లేము. ఈవెన్ మాలాగే ఇప్పుడు అక్కడ మేల్ ఫీమేల్ అంటున్నారు, కానీ సుమన్ అన్న బర్నీ గారు ఎలా ఉన్నారు, నేను రీతాలే ఉన్నా. ఈవెన్ తనుజ కళ్యాణ్ కూడా లాస్ట్ 2 వీక్స్ చూసుకుంటే కళ్యాణేడి ఓకే. సో మీకు ఒక బాండ్ ఫామ్ అయినప్పుడు ఆ హౌస్లో ఇంకెవ్వరు లేరు మీకు వాళ్ళే అన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ అట్లనే ఉంటారు. అంటే మీరు చాలామంది విమెన్స్తో చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు, కానీ కొన్ని విషయాలలో రీతితో బిహేవ్ చేసింది మీరు కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏమైనా రియలైజ్ అయ్యారా? 100% రియలైజ్ అంటే అసలు నేను ఇలాంటి పనులే చేయను. అంటే తన కూడా నన్ను సరదాగా జోవియల్నెస్ నన్ను కూడా సరదాగా తోయడం, లేకపోతే ఇలా అనడం అది ఉండేటప్పటికి, అంటే నా బెస్ట్ ఫ్రెండే కదా, అది కూడా నేను తను వెళ్ళిపోతుంది వినట్లేదు ఏంటి అని నేను చిన్నగానే పుష్ చేశాను. బట్ నా ఎక్స్ప్రెషన్ బ్యాడ్ ఉంది, వాట్ ఎవర్ అలా కూడా చేయకుండా ఉండాల్సింది. సో దాని గురించి బ్యాడ్ ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాడ్ నేము, అండ్ ఆ షోకి కూడా బ్యాడ్గా. అంటే ఎవరైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, అది అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతుంది కాబట్టి ఎవరు ఏం చేయలేము. సో మీకు కూడా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా, ఆ తర్వాత నుంచి కూడా మీ బిహేవియర్ అసలు ఇంకా స్ట్రాంగ్గా ఉంది. సో ఎలా అనిపించింది ఆ తర్వాత నుంచి? ఐ వాజ్ హ్యాపీ. అంటే జరిగింది ఏదో జరిగింది, గుడ్ ఆర్ బ్యాడ్ జరిగింది, దానివల్ల నెక్స్ట్ నుంచి ఎంత మన ఫ్రెండ్స్ అయినా సరే పట్టుకొని ఆపకూడదు. టాస్క్ల విషయంలో డిమార్ట్ పవన్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, కానీ కేవలం రీతు వల్లనే కొంచెం బ్యాక్ స్టెప్ వేశారు అనేది మనం నాగ్ సార్ చెప్పడం విన్నాము, అండ్ హౌస్మేట్స్ కూడా విన్నారు. సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అట్లా ఏం అనిపించలేదు, నా యాక్షన్సే నా థాట్సే. రీతు వచ్చి నన్ను ఏం ఆపేయలేదు కదా. అంటే ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్సైడ్ మై బ్రెయిన్, దాన్ని బట్టి నేను యాక్షన్స్ చేశాను. మేబీ లాస్ట్ 2 వీక్స్లో ఉన్నది నాకు నేనుగా నేను స్టార్టింగ్ నుంచి ఉండుంటే బాగుండేది. నా మొఖమాటం నా సిగ్గు పక్కన పెట్టి, అంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నేను నా బెస్ట్ ఫ్రెండ్కే ప్రయారిటీ ఇస్తాను, అండ్ వేరే వాళ్ళతో ఎక్కువ ఉంటే మళ్ళీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ లోన్లీ ఫీల్ అవుతుందని నాకు నేనే అనుకుంటా. సో అట్లా నేను అనుకున్నా. అంటే గేమ్లో ఇట్స్ కామన్ అన్నమాట, మనం ఒకళ్ళకి ఉండాలి, మనకి ఒకళ్ళు ఉంటారు, తర్వాత ఇంకా ఇట్ హ్యాపెండ్ అంతే. రీతు వల్ల అని ఏం అనుకోకూడదు, ఇప్పుడు తన వల్లే నేను ఇంత దూరం ఉండొచ్చు, టాప్ 3లో ఉండొచ్చు. తన వల్లే ఓకే పవన్ ఇంత పేషెన్స్ ఎక్కువ, పవన్కి ఇంత మెచ్యూరిటీ ఎక్కువ, పవన్ ఇన్ని వంటలు చేయగలడు. ఎవరి వల్ల మనకి ఏం జరిగిద్దో తెలియదు, మంచి జరిగింది అనుకుంటే కూడా జరగవచ్చు. అయితే ఎవరైనా సరే అబ్బాయిలు ఫీలింగ్స్ అన్ని లోపల పెట్టుకుంటారు అంటూ ఉంటారు కదా. సో బిగ్ బాస్కి వెళ్ళాక మీ ఫీలింగ్స్ అన్ని బయటపడ్డాయి, ఎక్కువగా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? కొంచెం బెటర్ కంపారిటివ్ బయట వాళ్ళు కన్నా కొంచెం అక్కడ ఎమోషన్స్ అయితే కొంచెం ఓవర్వెల్మ్ అయ్యాయి, బట్ ఇంకా అవ్వచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. నేను ఇన్ని ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ అవుతాను అని అనుకోలేదు అనమాట. బయట మనకి ఇన్నేం లేవు. మీ ఏవి చూసిన తర్వాత ఏమనిపించింది? ఆల్రెడీ మేము చూసాము మీ ఫీలింగ్స్, అసలు ఏవి ఎలా ఉందో చెప్పండి.
నేను లిటరల్లీ నాకు ఏవి తెలీదు ఇలా చెప్తారు ఇలా అని. రీతుకి ఈ ఏవి గురించి తెలుసు. రీతు నేను టాప్ 5లో ఉండాలి, నా ఏవి నేను చూసుకోవాలంది. దెన్ రీతు అలా చెప్పేటప్పటికి నేను కూడా చూడాలి నా గురించి అసలు బిగ్ బాస్ ఏం చెప్తారు, ఏం పొగుడతారని వెయిట్ చేసి ఉన్నా. స్టార్ట్ చేశారు. కామనర్ టు కాంకరర్, వన్ మ్యాన్ ఆర్మీ, మీ వెనుక ఎవరున్నా లేకపోయినా మీరు నిలబడ్డారు. అసలు ఈ వర్డ్స్ అన్ని చెప్తుంటే కొండంత బలం మీరు మీరు కొండ ఆనంద బాష్పాలు చూసాం మేము. అసలు వెరీ హ్యాపీ మాట. అంటే అండ్ మీరు యాజ్ ఏ పర్సన్ వెరీ అంటే చాలా మంచి పర్సన్ అన్నట్టు చెప్పారు నాకు. అమ్మ నన్ను బిగ్ బాస్ బాగా అర్థం చేసుకున్నాడు, ఇది చాలు నేను బిగ్ బాస్కి బాగా అర్థమయ్యాను అంత హ్యాపీ. పైగా కొత్త కోణం ఏదో చూసాము అండ్ అది పక్కన పెడితే మీ మనసు మీ మాట వినలేదు అని చెప్పారు. ఇట్ హ్యాపెండ్. సో ఒక్కొక్కసారి మనమే అనేసుకుంటాం కొన్ని, ఒక్కొక్కసారి వేరే పర్సన్ వల్ల మనం ఆగుతాం. గుడ్ ఆర్ బ్యాడ్, దానివల్ల మనకి గుడ్ జరగచ్చు, బ్యాడ్ జరగచ్చు, దానివల్ల మనం నేర్చుకోవచ్చు. అంతే, అంతా మనం మంచిగా అనుకోవాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ మీకు చాలా క్లోజ్, అంటే రీతు కంటే క్లోజ్, అంటే రీతుతో కూడా ఎలా ఉంటారు ఇమాన్యుయల్తో కూడా అలానే ఉంటారు. నామినేట్ చేసేటప్పుడు ఎందుకు అంత బాధ అనిపించింది? అంటే ఆయన చేసినవే మీరు చెప్తున్నారు కాబట్టి ఎందుకు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు? నా ఈవెన్ రీతుని చేసినప్పుడు కూడా నేను బాధపడ్డాను. అవును. సో మనం ఎమోషనల్లీ ఒకళ్ళని ఒకరితో కనెక్ట్ అయినప్పుడు ఆ బాధ ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను యాక్చువల్లీ నవ్వుతూ ఉన్నా, ఇమాన్యుయల్ అన్న చేసినప్పుడు నవ్వుతూ వెళ్ళగానే నాకు తెలియకుండా ఏడుపు వచ్చింది. ఓకే, అంటే మనకు తెలియకుండా కనెక్ట్ అవుతాం. నేను యాక్చువల్లీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్తో నేను చాలా ఏడ్చమాట ఒక కంటెస్టెంట్ వల్ల. అప్పుడు ఎవరనేది కూడా చెప్పొచ్చు కదా. ఇమాన్యుయల్ అన్న నన్ను దగ్గరికి తీసుకొని నీకు నేను ఉండనురా, నువ్వు నా తమ్ముడివి అని చెప్పి నన్ను చాలా కేర్ చేసాడు. కనెక్ట్ అయిపోయా. అండ్ అన్న బాగా మాట్లాడతాడు. హౌస్లో ఎవరు బాధపడినా ఆ బాధ నుంచి అంటే బాధలో ఉన్నప్పుడు ఎవరి మాటలు వింటే మనకు ప్లస్ అవుతుంది అండ్ ఎవరితో కనెక్ట్ అవుతుంది అంటే ఇమాన్యుయల్ అన్న బాగా మాట్లాడతాడు అనమాట, మోటివేట్ చేస్తాడు. అది కాకుండా తన గేమ్ కూడా బాగా నచ్చేది, తను నవ్వించే విధానం, చాలా జోవియల్ ఉంటాడు, బాగా ఆడతాడు, అన్ని టైటిల్స్ వచ్చినాయి. అండ్ ఇమాన్యుయల్ అన్న ఏడ్స్తే నాకు ఏడుపు వస్తుంది, ఎందుకో తెలియదు. అంటే కొంతమంది ద వే వాళ్ళు స్టోరీ చెప్పే విధానం మనకి డైరెక్ట్ మైండ్లోకి కానీ హార్ట్లోకి కానీ వెళ్తాయి. సో అట్లా నేను ఇమాన్యుయల్ని కనెక్ట్ అయిపోయాను. తెలియకుండానే నేను ఏడ్చేసాను, ఫస్ట్ టైం ఏడ్చాను. అంతే. టాప్ 2లో ఉంటారని మేము అందరం కూడా అనుకున్నాం, ఎందుకంటే మీరు ఆడే టాస్క్లు కావచ్చు, లేకపోతే మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా అక్కడ జెన్యున్గా ఉన్నారు చాలా వరకు. 100%. కానీ అలాంటిది 15 lakhs తీసుకొని వచ్చేయడం అనేది ఎలా అనిపించింది మీకు? అంటే కొన్ని టైమ్స్లో నేను స్టాండ్ తీసుకోలేదు అండ్ ఆపర్చునిటీ కూడా కెప్టెన్సీ. ఇప్పుడు మనకి గేమ్స్లో అయినా లేకపోతే కంటెండర్గా అయినా ఛాన్సెస్ వస్తేనే మన పర్సనాలిటీ తెలుస్తుంది. అంటే మన గురించి ఎవరు నుంచున్నారు, ఎవరు తీసేస్తున్నారు, మనం వాళ్ళని బ్రతిమలాడతాం లేదా ఆర్గ్యుమెంట్ చేస్తాం అన్నమాట. సో ఆ స్కోప్ నాకు రాలా. సెకండ్ థింగ్, కొన్నిసార్లు రీతు విషయంలో నేను స్టాండ్ తీసుకోలేదని నాకు అనిపించింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మన అని అనుకున్నా. సో నేను వాళ్ళు చెప్పిన దాన్ని గట్టిగా కూర్చి అలా అనకూడదు, ఏం మాట్లాడుతున్నారు ఇలా అనేటప్పటికీ వాళ్ళు చాలా బాధపడతారేమో, లేదా బయట ఆడియన్స్ అందరూ కూడా వీళ్ళని నెగిటివ్గా తీసుకుంటారేమో. బేసికల్గా అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, అంత బ్యాడ్ పర్సన్స్ ఎవరు లేరు. సో అంత బ్యాడ్ ఉంటే అప్పుడు నేను గట్టిగా నుంచుంటా. అంత బ్యాడ్ కాదని నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు పాయింట్ చేసి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళని బ్యాట్ చేయాలి? నాకు అలా ఇష్టం ఉండదు అన్నమాట. ఆ పర్సన్ మనకు అర్థమైనప్పుడు మనం బ్యాట్ చేయకూడదు. ఇమాన్యుయల్ గేమ్ చాలా బాగా ఆడతాడు, అందరినీ మోటివేట్ చేస్తారని చెప్పిన మీరు టాప్ 2లో లేకపోతే అతనే విన్నర్ అవుతారు అని చెప్పి అందరం అనుకున్నాం. అవ్వలేదు అంటే ఎందుకు అనుకుంటున్నారు? అంటే కొంచెం ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు. అంటే నేను ఈవెన్ జస్ట్ నేను అవుట్ అయిన తర్వాత ఈవెన్ ఇమాన్యుయల్ అన్న చాలా బాధపడ్డాడు, నేను అన్న గురించి చాలా బాధపడ్డాను. టాప్ 5లో డిజర్వింగ్ పీపులే ఉన్నారు. ఎవరికి నచ్చుతారు, ఎలా నచ్చుతారు అని తెలియదు. అండ్ నచ్చినా ఓటేస్తారని కూడా చెప్పలేం. మేబీ పిఆర్ వల్ల అని కొంతమంది అంటారు, పిఆర్ లేకపోవడం వల్ల అని అంటారు, లేదంటే ఇంకా ఎవరికి ఎందుకు కరెక్ట్ ఓటేస్తారో తెలియదు. చాలా మటుకు ఫేక్ ఓట్స్ పడ్డాయి, లేకపోతే కొంచెం ఓట్స్ విషయంలో అటు ఇటు అయింది అంటూ, అంటే సుమన్ గారి విషయంలో అవ్వచ్చు, మీ విషయంలో, బన్నీ గారి విషయంలో, కొంతమంది కంటెస్టెంట్స్ విషయంలో, స్ట్రాంగ్ పర్సన్స్ మీరు అందరూ కూడా, అలాంటిది సడన్గా ఇలా వచ్చేయడం అనేది కొంచెం బాధ ఉంది. ఏమంటారు దాని గురించి? 100% మనం కొంచెం బాధపడి మూవ్ ఆన్ అవ్వాలి, అంతకుమించి ఏం చేయలేం. అది ఎందుకయిందో అయ్యింది, బట్ జనాల్లో అయితే ఇంపాక్ట్ అయితే ఉంది.
యాజ్ ఏ పర్సన్గా అండ్ బెస్ట్ ఎంటర్టైనర్గా ఇమాన్యుల్ అన్న అయితే అందరికీ నచ్చాడు. బాధ ఉంటుంది, బట్ చూస్తున్న ఆడియన్స్ అందరూ కూడా ఇమాన్యుల్ అన్నని బాగా మెచ్చుకొని ఇంకా ఇంకా ఇమాన్యుల్ అన్నని చూడాలనుకుంటారు. అన్నకి మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా మంచి ప్రాజెక్ట్ పడి ఇంకా పై పొజిషన్కి వెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ పడాల గారు విన్నర్ అయ్యారు. సో ఆయన గురించి చివరిగా ఏం చెప్తారు? టైటిల్ కొట్టావు, లైఫ్లో ఇంకా బాగా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు దేని గురించి అయితే వచ్చావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది మర్చిపోకు. ఆల్ ది బెస్ట్. చివరిగా బిగ్ బాస్ అనేది కామనర్స్కి ఒక లైఫ్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు? 100%, 1000%. వాళ్ళు అవ్వడం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ ఆడియన్స్ అందరూ నాకు ఇంత ప్రేమనిస్తున్నారు. ఆపర్చునిటీ లేకపోతే మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే గ్రోత్ అవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.